గౌరవ మంత్రివర్యులు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులు శంకరన్న కొన్ని మళ్ళీ అనుబంధ క్వశ్చన్లు అడిగారు, కొన్ని కనెక్టివిటీ లేని కూడా అడగటం జరిగింది. వారు ఏవైతే అడిగారో ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నగ్న సత్యాలు, యథార్థం. ఏదైతే నిన్న ధరణికి సంబంధించిన అంశం దాంట్లో 2020 ROR చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసే బిల్లుని అసెంబ్లీలో తమ సమక్షంలో ప్రవేశపెట్టి దాని మీద సుమారుగా 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘంగా నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు శంకరన్న మాట్లాడిన దాంట్లో దానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడారు. తప్పకుండా టైం ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే ఇది రెండో క్వశ్చనే, ఇంకా చాలామంది సభ్యులు ఎయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి శంకరన్న అడిగిన వాటిలో చాలా అడిగినాయి, చాలా రీజనబుల్గా చేయాల్సినవి ఉన్నది ప్రభుత్వ పక్షాన. ఏదైతే గత ప్రభుత్వం అని అనక తప్పటం లేదు కాబట్టి గత ప్రభుత్వం అని అంటున్నాను. ఈ చట్టము ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత ఈ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా నిన్న నేను చెప్పేదాంపడే చెప్పాను, నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా సహచర మంత్రులు కానీ ఈ సభలో ఉండే సభ్యులందరం ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది. ఈ బిల్లు చట్టం రూపంలో మారిన తర్వాత మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం, ప్రజలతో మమేకమవుదాం. ప్రభుత్వం దగ్గరికి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు. అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. ఓఆర్సీకి సంబంధించింది 2 అంశాలు శంకరన్న కానీ కమలాకరన్న కానీ అడిగారు. దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్గా ఒక్కసారి పరిశీలిస్తాను. అయితే కమలాకరన్న అడిగిన దాంట్లో జెన్యూన్ ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం. అదే రకంగా నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చినాయి ఎప్పుడో ఓల్డ్ డేట్తో బోగస్ ఓఆర్సీలతో కొంతమంది కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయలేను, కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే సభలో మీ ముందు పెడతాను. ఆ కారణం చేత కొన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే ఉండొచ్చు. స్పెసిఫిక్ కేసు ఏదైనా జెన్యూన్ ఉన్నది ఉంటే నా దృష్టికి వస్తే ఏ భేషజాలకు పోకుండా అది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రెవెన్యూ మంత్రిగా అధికారులను ఆదేశించి వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుద్ది. ఇక